హాయ్ ఫ్రెండ్స్, పార్లమెంటులో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇటీవల చేసిన ప్రసంగం గురించే ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. కోవిడ్ లాంటి పరిస్థితులు రాబోతున్నాయని ఆయన దేశాన్ని హెచ్చరించారు. సాక్షాత్తు లోక్సభ, రాజ్యసభ సాక్షిగా ఒక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. దేశ ప్రజలను ఉద్దేశించి చట్టసభల ద్వారా ఈరోజు మనతో మాట్లాడారు. మరి ఏంటా పరిస్థితులు? ఆయన ఎందుకలా ఇండైరెక్ట్ గా హెచ్చరిక జారీ చేశారు? ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాల వల్ల రాబోయే కోవిడ్ లాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సిందిగా ఎందుకు పిలుపునిచ్చారు? అసలు ఈ యుద్ధం ఆగుతుందా? ఏం జరగబోతోంది చూద్దాం పదండి. డొనాల్డ్ ట్రంప్తో ప్రధానమంత్రి ఈ రోజు జరిపిన సంభాషణలు, అంటే ఈ రోజు అనగా మార్చి 24, 2026వ తేదీన ఎలాంటి ప్రాముఖ్యత, ఎలాంటి గోప్యతను సంతరించుకుందో ఒక్కసారి ఆలోచించాలి. ఇటీవల ట్రంప్ ప్రకటించిన కాల్పుల విరమణ వల్ల నిజంగా ఏదైనా ప్రయోజనం ఉందా అని గమనించాలి. ఇరాన్, ఇరాక్ మధ్య 8 సంవత్సరాలు యుద్ధం జరిగింది. అలాగే ఆఫ్ఘనిస్తాన్లో దాదాపు 20 సంవత్సరాల పాటు యుద్ధం కొనసాగింది. ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ప్రాంతం కూడా అలాంటి సుదీర్ఘ యుద్ధానికి వేదిక కాబోతోందా అనేది మనం తెలుసుకోవాలి. ఒకవేళ అదే జరిగితే అక్కడ వచ్చిన సంక్షోభం భారతదేశానికి ఎంత ప్రమాదకరంగా మారుతుంది అనేది విశ్లేషించాలి. ప్రపంచంపై దీని ప్రభావం ఎలా ఉండబోతుందో కూడా ఈరోజు మనం లోతుగా చర్చిద్దాం. ఇప్పుడు ప్రధానమంత్రి చేసిన ప్రసంగాన్ని మీకు వినిపిస్తాం, అలాగే వివరిస్తాం. ఆయన ప్రస్తావించిన ముఖ్యమైన అంశాలన్నింటినీ జాగ్రత్తగా పరిశీలిద్దాం కూడా. ఇటీవల మంగళవారం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యసభలో 21 నిమిషాల పాటు ప్రసంగించారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ప్రాంతంలో మన నౌకలు, భారతీయ సిబ్బంది చిక్కుకుపోయారని ఆయన చెప్పారు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం అని పేర్కొన్నారు. దీనివల్ల మన వాణిజ్య మార్గాలపై తీవ్ర ప్రభావం పడుతుందని కూడా విచారించారు. గ్యాస్, చమురు, ఎరువులు ఇలాంటి ముఖ్యమైన వస్తువుల సరఫరాకు ఆటంకం కలుగుతుందని తెలిపారు. తక్షణ మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వ్యూహాత్మకంగా పనిచేస్తోందని ఆయన చెప్పారు. వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దేశంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు నిన్నటి రోజున 7 అధికారిక బృందాలను కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. పనుల్లో సమన్వయం కోసం అన్ని మంత్రిత్వ శాఖలు ఒకదానితో ఒకటి నిరంతరం మాట్లాడుకుంటూనే ఉండాలి. మన దేశంలో సముద్ర వ్యాపారం ఎక్కువగా విదేశీ నౌకల ద్వారానే జరుగుతోంది. వ్యాపారం కోసం మనం ఉపయోగిస్తున్న నౌకల్లో 90% విదేశాలకు చెందినవే ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారతదేశం ఇకపై సొంతంగా నౌకలను నిర్మించుకోబోతోంది. దీనికోసం నౌకా నిర్మాణానికి 7,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రతిపాదించారు. చమురు, గ్యాస్, ఎరువులు ఇలాంటి అన్ని రంగాల్లో దేశ భద్రతను కాపాడేందుకు సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఈ ముఖ్యమైన సమాచారాన్ని అందించారు. గత కొద్ది రోజులుగా మనకు వివిధ ప్రాంతాల నుంచి చమురు, ఎల్పీజీ గ్యాస్ చేరుకుందని ఆయన చెప్పారు. ఈ సరఫరాను అలాగే కొనసాగించడానికి ప్రభుత్వం నిరంతరం శ్రమ పడుతుందని కూడా మనకు తెలియజేశారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ వద్ద తలెత్తిన పరిస్థితులు ఏమాత్రం సరైనవి కావని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిస్థితిని అస్సలు అంగీకరించలేమని ప్రధాని గట్టిగానే చెప్పారు. పౌరులు, అలాగే మౌలిక సదుపాయాలు, విద్యుత్, రవాణా కేంద్రాలపై జరిగే దాడులను భారతదేశం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అలాగే భారతీయ నౌకలు సురక్షితంగా ప్రయాణించేందుకు మార్గం కల్పించాలని భారతదేశం డిమాండ్ చేస్తోంది. చర్చల ద్వారా ఈ యుద్ధాన్ని ముగించాలని భారత్ సూచిస్తోంది. సంబంధిత వర్గాలన్నీ శాంతియుత పరిష్కారం వైపు అడుగులు వేయాలని కోరుతోంది. దౌత్యపరమైన మార్గాలకు ప్రాధాన్యతనివ్వాలని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ సమస్యకు వీలైనంత త్వరగా పరిష్కారం కనుగొనాలని సూచించింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువుల సరఫరాలపై స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ప్రభావం నేరుగా పడుతోందని ప్రధానమంత్రి వివరించారు. నిన్న లోక్సభలో కూడా ప్రధానమంత్రి ఇదే విషయాన్ని స్వయంగా తెలియజేశారు. అక్కడ మాట్లాడుతూ కోవిడ్-19 లాంటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. లోక్సభలో ప్రధానమంత్రి సుమారుగా 25 నిమిషాల పాటు ప్రసంగించారు. ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల ప్రభావం దీర్ఘకాలం పాటు ఉండే అవకాశం ఉందని ఆందోళన చెందారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కరోనా సమయంలో ఇలాంటి సవాళ్లనే మనం ఎంతో ఐకమత్యంతో ఎదుర్కొన్నాం. కాబట్టి ఇప్పుడు కూడా మనం అదే రకమైన సన్నద్ధతతో ఉండాలి. ఎంతో ఓపికతో, సంయమనంతో, ప్రశాంతమైన మనసుతో ఈ సవాల్ను మనం ధీటుగా ఎదుర్కోవాలి. ప్రధానమంత్రి ప్రస్తుత పరిస్థితిని కరోనాతో పోల్చినప్పుడు ఆ మహమ్మారి ఎంత ప్రమాదకరమైందో నేను మీకు ఒకసారి గుర్తు చేస్తాను. అది మన ఆర్థిక వ్యవస్థకు, వ్యాపారానికి, ప్రజల జీవనానికి ఎంతో నష్టం కలిగించింది. దేశ ఆరోగ్యానికి చీడపురుగులా తయారైంది. సరిగ్గా 6 ఏళ్ల క్రితం కోవిడ్-19 మహమ్మారి మన జీవితాల్లోకి ప్రవేశించింది. మనం ఈరోజు ఈ కార్యక్రమం చేసుకుంటున్న తేదీ కూడా మార్చి 24 కావడం ఒక కాకతాళీయం. ఈరోజు 2026 మార్చి 24వ తేదీన ప్రధానమంత్రి మళ్లీ కోవిడ్ లాంటి పరిస్థితుల గురించి మాట్లాడారు. గతంలో అంటే 6 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున
అంటే 2021 మార్చి 24వ తేదీన దేశంలో మొదటి లాక్డౌన్ ప్రకటించబడింది. ఈ 6 ఏళ్ల వ్యవధిలో మళ్లీ ఆ పాత పరిస్థితులే మనల్ని తిరిగి భయపెడుతున్నాయి. ఈ కోవిడ్-19 మహమ్మారి 2019వ సంవత్సరంలో చైనాలోని వుహాన్ ప్రయోగశాల నుంచి ఉద్భవించిందని అప్పట్లో చెప్పారు. కానీ క్రమంగా ప్రపంచమంతా ఈ మహమ్మారి గుప్పెట్లోకి వెళ్ళిపోయింది. నెమ్మదిగా అన్ని చోట్ల లాక్డౌన్ విధించారు. వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎక్కడికక్కడ దుకాణాలు మూతపడ్డాయి. అన్ని రకాల రవాణా వ్యవస్థలు పూర్తిగా స్తంభించాయి. కర్మాగారాలు, పరిశ్రమలు ఇలా అన్నీ. ఎక్కడి ప్రజలు అక్కడే ఇరుక్కుపోయారు. దీని ఫలితంగా దేశ ఆర్థిక వృద్ధి రేటు పడిపోయింది. ఆర్థిక వ్యవస్థ కుచించుకుపోవడం వల్ల నిరుద్యోగం, పేదరికం దారుణంగా పెరిగాయి. అదే సమయంలో అనేక చిన్న తరహా వ్యాపారులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నారు. దీని పర్యవసానంగా పర్యాటకం, ప్రయాణ రంగాలు దారుణంగా నష్టపోయాయి. ఇక స్టాక్ మార్కెట్ల పతనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ కష్టకాలంలో కూడా ముడి చమురు ధరలు ప్రపంచాన్ని బాగా ఇబ్బంది పెట్టాయి. సేవారంగం, నిర్మాణం, తయారీ, వ్యవసాయం ఇలా అనేక రంగాలపై దీని ప్రభావం పడింది. నిరుద్యోగ సమస్య ఆ సమయంలో తారస్థాయికి చేరింది. ఆ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం అప్పట్లో లక్షల కోట్ల రూపాయలు ధారపోయాల్సి వచ్చింది. దీని ద్వారా వలస కార్మికులను, పేదలను ఆదుకోవడానికి అనేక రకాలుగా ప్రభుత్వాలు కృషి చేశాయి. ఇక భారత ప్రభుత్వం వీటన్నిటి నుంచి నెమ్మదిగా కోలుకోవడం ప్రారంభించింది. 2020వ సంవత్సరంలో ఇలాంటి విపత్కర పరిస్థితులుండగా ఇప్పుడు 2026లో కూడా మనం మళ్ళీ అవే విషయాలు మాట్లాడుకుంటున్నాం. అయితే ఆనాటి పరిస్థితులకు ఇప్పటి ఉన్న పోలికేంటో మనం గమనించాలి. ఆ పోలిక ఏంటంటే, కోవిడ్ సమయంలో పెట్రోల్, డీజిల్, ముడి చమురు ధరలు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. అప్పట్లో కొనుగోలుదారులు కూడా తగ్గిపోయారు. ఎందుకంటే అప్పట్లో పెట్రోల్, డీజిల్, ముడి చమురుకు కొనుగోలుదారులు లేరు. ఎందుకంటే లాక్డౌన్ విధించడం వల్ల ఎవరి ఇళ్లలో వాళ్ళే ఉండిపోయారు. సో పెట్రోల్ కన్జంప్షన్ తగ్గింది. ప్రజలందరూ భయంతో ఇళ్లకే పరిమితమయ్యారు. వాహనాలన్నీ పార్కింగ్కి పరిమితమయ్యాయి. దీనివల్ల చమురు సరఫరా అత్యధిక స్థాయిలో ఉన్నప్పటికీ కొనేవాళ్లు ఎవరూ లేకపోవడంతో నిల్వలు అలాగే ఉన్నాయి. ఇప్పుడు కనీస సరఫరా లేకపోయినా డిమాండ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. దీనివల్ల పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. డిమాండ్, సరఫరా మధ్య అంతరం మళ్లీ ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, భారతదేశం తన ఇంధన అవసరాల్లో సగానికి పైగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ గుండా తీర్చుకుంటుంది. మన దేశ చమురు అవసరాల్లో 85% దిగుమతులపైన ఆధారపడింది. కాబట్టి ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మనకు చాలా కీలకం. దీని కారణంగానే ఒకవేళ మనకు చమురు దిగుమతులు ఖరీదైనవిగా మారితే అది తీవ్ర ప్రభావం చూపుతుంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగితే దేశీయంగా అన్ని వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం మొదలవుతాయి. ఆటోమేటిక్గా పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధన ధరలు కూడా పెరుగుతాయి. ప్రస్తుతం ప్రీమియం పెట్రోల్ ధరలు బాగా పెరిగాయి. విమాన ఇంధన ధరల్లో కూడా మార్పులు వచ్చాయి. వీటన్నిటి కారణంగా సాధారణ మనిషి జేబుపై అదనపు భారం పడుతోంది. ఉద్యోగాల విషయానికి వస్తే విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల గురించి మనం మాట్లాడుకోవాలి. ప్రస్తుతం పశ్చిమాసియాలోని వివిధ దేశాల్లో దాదాపు 1 కోటి కంటే ఎక్కువ మంది భారతీయులు పనిచేస్తున్నారు. వీళ్లలో సుమారుగా 3.5 లక్షల మందిని స్వదేశానికి తీసుకురావడంలో భారత ప్రభుత్వం సఫలమైంది. ఒకవేళ అక్కడ పరిస్థితులు మరింత దిగజారితే అంతమంది భారతీయులను వెనక్కి తీసుకురావడం ఒక పెద్ద సంక్షోభం. ఇది భారతదేశానికి కూడా ఒక భారీ దెబ్బగా మారుతుంది. ఎందుకంటే ప్రపంచంలోని అత్యధికంగా విదేశీ మారక ద్రవ్యాన్ని స్వీకరిస్తున్న దేశం మనదే. మనం ఏటా పొందుతున్న మొత్తం $135 బిలియన్ విదేశీ ఆదాయంలో దాదాపు 40% అంటే సుమారుగా $50 బిలియన్ గల్ఫ్ దేశాల నుంచి వస్తోంది. ఆ ఆదాయానికి ఇప్పుడు నేరుగా ఆటంకం ఏర్పడుతుంది. అలాగే గల్ఫ్ దేశాలకు మనం చేస్తున్న దాదాపు $100 బిలియన్ ఎగుమతులు కూడా ఆగిపోతాయి. వీటన్నిటి కారణంగా భారతదేశ విదేశీ మారక నిల్వలు క్రమంగా తగ్గుతాయి. మనం ఆ ప్రాంతం నుంచి కేవలం చమురు మాత్రమే కాకుండా ఇంకా చాలా ప్రయోజనాలు దిగుమతి చేసుకుంటున్నాం. వ్యాపారం, విదేశీ ఆదాయం ద్వారా గల్ఫ్ దేశాలతో మనకు భారీ ఆర్థిక సంబంధాలున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థలో గల్ఫ్ ప్రాంతం ఏకంగా 15% మేర ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ కారణం చేతనే భారతదేశానికి ఆ సముద్ర మార్గం చాలా అత్యవసరంగా మారిపోయింది. చమురు, ముడి చమురు గురించి మనందరికీ తెలిసిన విషయాలే. కానీ భారతదేశం ఆ ప్రాంతాల నుంచి ఎరువుల్ని కూడా దిగుమతి చేసుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎరువుల తయారీకి అవసరమైన సల్ఫర్, నైట్రోజన్ వంటి పదార్థాలు 40 నుంచి 45% సరఫరా గల్ఫ్ నుంచి జరుగుతోంది. ఆ సరఫరాకు అంతరాయం కలిగితే ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరలు విపరీతంగా పెరుగుతాయి. దీనివల్ల రైతులకు పంట పండించడం చాలా ఖరీదైన వ్యవహారంగా మారుతుంది. చివరికి పంటలు తగ్గితే ఆకలి, ధాన్యాల కొరత ఏర్పడుతుంది. మన దేశంలో కూడా ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం లేకపోలేదని చెప్పాలి. అదే సమయంలో భారతదేశపు విదేశీ నిల్వలు తగ్గితే డాలర్తో పోలిస్తే రూపాయి విలువ మరింత పడిపోతుంది. ప్రస్తుతం $1 విలువ దాదాపుగా $94 పైమాటే ఉంది. మన దేశంలో విదేశీ మారక నిల్వలు కూడా $7 బిలియన్ మేర తగ్గిపోయాయి. దీని ఫలితంగా భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను ఇప్పటికీ తగ్గించడం ప్రారంభించింది.
విదేశాలతో మన వ్యాపారం కూడా నిరంతరం తగ్గుముఖం పడుతోంది. ఫిబ్రవరి నెలలో మన వాణిజ్య లోటు $3.96 బిలియన్ నమోదైంది. ఇది భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది. విదేశాల నుంచి వచ్చే ఆదాయంపై కూడా దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. వాళ్ళు కేవలం చమురు ధరలను పెంచడమే కాకుండా ఈ యుద్ధాన్ని ఎప్పటికీ ముగింపు లేని స్థాయికి తీసుకువెళ్లారు. వారు ప్రకటించిన కాల్పుల విరమణ కూడా ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. మనం ఈ రోజు ఈ చర్చ చేసుకుంటున్న సమయంలో కూడా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. పెట్రోల్ నిల్వలున్న స్థావరాలపై దాడులు చేసుకుంటున్నారు. ఈ ప్రాంతంలో అమెరికా తన పదాతి దళాలు మోహరించే ప్రయత్నాల్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 4500 కంటే ఎక్కువ మంది అమెరికన్ సైనికులు ఈ ప్రాంతంలోకి ప్రవేశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇవి కేవలం ఊహాగానాలు మాత్రమే. కొన్ని మీడియా సంస్థలు మాత్రమే ఇలాంటి వార్తలు ప్రసారం చేస్తున్నాయి. ఇరాన్ ఇజ్రాయిలీ యుద్ధంలో ఇరాన్ మరియు అమెరికా జోక్యం వల్ల ప్రపంచం మొత్తం తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటోంది. ఈ ప్రభావం కారణంగా అంతర్జాతీయ ఇంధన సంస్థ కొన్ని ముఖ్యమైన సూచనలు చేసింది. ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే అవకాశం కల్పించాలని ప్రభుత్వాలు సిఫారసు చేస్తున్నాయి. అలా విమాన ప్రయాణాలు తగ్గించుకోవాలని ప్రజలకు సూచన. జాతీయ రహదారులపై వాహనాల వేగాన్ని గంటకు 10 కిలోమీటర్ల మేర తగ్గించాలని సూచించింది. దీని ద్వారా డీజిల్ వినియోగాన్ని చాలా వరకు ఆదా చేయొచ్చు. అలాగే ప్రజా రవాణా వ్యవస్థను ఎక్కువగా ఉపయోగించుకోవాలని ఆ సంస్థ ప్రోత్సహిస్తోంది. కార్ పూలింగ్, కార్ షేరింగ్ విధానాలకు ప్రాధాన్యత ఇవ్వాలంటోంది. వాణిజ్య వాహనాల సామర్థ్యాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఎల్పీజీ గ్యాస్ వినియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలంటోంది. గ్యాస్ పొయ్యిలకు బదులుగా విద్యుత్తో నడిచే పరికరాలను వాడుకోవాలంటోంది. ఈ కారణాల వల్లే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఈ సిఫారసులను అమలు చేయడం మొదలుపెట్టాయి. పాకిస్తాన్ ఇప్పటికే తమ దేశంలో ఇంటి నుంచి పనిచేసే విధానాన్ని అమలు చేసింది. శ్రీలంక ప్రభుత్వం కూడా వారానికి 4 రోజుల పాటు ఇంటి నుంచే పనిచేయాలంది. బంగ్లాదేశ్తో పాటు పశ్చిమాసియాలోని అనేక దేశాల్లో పరిస్థితులు నానాటికి పడిపోతున్నాయి. మాల్దీవుల్లో పర్యాటకుల సంఖ్య ఏకంగా 30% మేర తగ్గిపోయింది. జపాన్ తమ వ్యూహాత్మక చమురు నిల్వల నుంచి అత్యధిక స్థాయిలో చమురును మొదటిసారిగా విడుదల చేసింది. దక్షిణ కొరియా ప్రధానమంత్రి తమ చైనా పర్యటనను సైతం రద్దు చేసుకున్నాడు. తమ దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణ సమస్యలను పరిష్కరించడం కోసమే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇలా అన్ని దేశాలు తమ అంతర్గత సమస్యలను పరిష్కరించుకునే పనిలో బిజీగా ఉన్నాయి. గల్ఫ్ చమురుపై ఆధారపడిన ఆసియా దేశాలన్నీ ఇప్పుడు తమ వ్యూహాలను తప్పనిసరిగా మార్చుకోవాల్సి వస్తోంది. ఇవన్నీ గమనిస్తే ప్రపంచం ఒక ఆర్థిక మాంద్యం వైపు అడుగులేస్తోందా అనిపిస్తోంది. ఇదే విషయంపై 5 రోజుల క్రితం ఒక ప్రత్యేక చర్చ నిర్వహించారు. నేను వివరంగా చెప్పాను. ఎందుకంటే క్రమంగా ఆర్థిక కార్యకలాపాలు ఖరీదైనవిగా మారి ద్రవ్యోల్బణం పెరిగి వృద్ధి ఆగిపోతే అది ఎంతో ప్రమాదకరం. వృద్ధి లేకుండా ధరలు మాత్రమే పెరిగే ఇలాంటి పరిస్థితి చివరికి భారీ ఆర్థిక మాంద్యానికి దారితీస్తుంది. ప్రధానమంత్రి మోదీ సభలో ప్రసంగిస్తూ ఇదే విషయాన్ని చెప్పారు. మరి దీనికి ఆయన ఏదైనా పరిష్కారం సూచించారా? అవును, దీనికి ఒక పరిష్కారం ఉందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రస్తుతం భారతదేశం 41 దేశాలతో చమురు గురించి చర్చిస్తోందని చెప్పారు. అలాగే గ్యాస్, చమురు సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి మన వ్యూహాత్మక నిల్వల్ని కూడా వాడుకుంటున్నాం. వీటితో పాటు మనకు సరఫరా పెంచగలిగే దేశాలతో కూడా నిరంతరం మాట్లాడుతున్నాం. ప్రత్యామ్నాయ మార్గాల గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. రైతుల కోసం మనం 6 కొత్త యూరియా ప్లాంట్లను ప్రారంభించి ఉత్పత్తిని పెంచాం. భారతీయుల భద్రత కోసం అన్ని రకాల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. బయట చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా తగినంత బొగ్గు నిల్వలను కూడా ఉంచుకుంటున్నారు. ఇంధన రంగాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సరఫరాను పూర్తిగా పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అణు విద్యుత్ ఉత్పత్తిని మరింత ప్రోత్సహిస్తున్నారు. అక్రమంగా నిల్వ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ సవాల్ నుంచి బయటపడడానికి భారత ప్రభుత్వం 1,00,000 కోట్ల రూపాయల స్థిరీకరణ నిధిని ప్రకటించింది. ఎల్పీజీ గ్యాస్ బ్లాక్ మార్కెట్ను అరికట్టడానికి నిరంతరం గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి మోదీ భద్రతపై కేబినెట్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి దానికి అధ్యక్షత వహించారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఆయన కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలు ఇచ్చారు. అందులో తక్షణ, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇతర దేశాల నుంచి ఎరువులు తెప్పించాలని, దిగుమతుల కోసం కొత్త మార్గాలు వెతకాలని సూచించారు. ఈ క్రమంలోనే మనకు అమెరికా నుంచి ఎల్పీజీ, రష్యా నుంచి ముడి చమురు లభించాయి. అలాగే ఇరాన్ నుంచి రిలయన్స్ సంస్థ దాదాపుగా 5 మిలియన్ బ్యారెళ్ల చమురును కొనుగోలు చేసినట్లు ఇటీవల తెలిసింది. అంటే మనం ప్రత్యామ్నాయ మార్గాలను ముమ్మరంగా వెతుకుతున్నాం. ఇక ఎల్పీజీ విషయానికి వస్తే ఇందులో కొన్ని కొత్త ప్రయోగాలు జరిగాయి. ఉదాహరణకు బీపీసీఎల్ ఇటీవల గూర్గావ్లోని ఒక ఎల్పీజీ ఏటీఎంను ప్రారంభించింది. దీని ద్వారా కేవలం 2 నిమిషాల్లోనే కస్టమర్లు తమ ఆర్డర్ను ఈజీగా పొందొచ్చు. అయితే ఇది కేవలం ఒక ప్రత్యామ్నాయం మాత్రమే. దీనివల్ల సరఫరా ఏం పెరగలేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు వాణిజ్య ఎల్పీజీలో 20% కేటాయింపులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల హోటళ్లు, రెస్టారెంట్లు నడుపుకోవడానికి అవసరమైనంత గ్యాస్ సరఫరా లభిస్తుంది.
విమానయాన రంగంలో దేశీయ ఛార్జీలపై ఉన్న పరిమితిని కూడా ప్రభుత్వం తొలగించింది. ఎందుకంటే ఇప్పుడు ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అలాగే ప్రీమియం పెట్రోల్ ధరల్లో ₹2 పెంపు కనిపిస్తోంది. లీటర్ ప్రీమియం పెట్రోల్ ధర ₹2.18 పెరిగింది. ముడి చమురు ధరలు పెరుగుతుండడం వల్ల దీని ప్రభావంతో చాలా రవాణా ఖర్చులు పెరిగాయి. అయితే మొత్తం పెట్రోల్ వినియోగంలో ప్రీమియం పెట్రోల్ వాటా కేవలం 3-4% మాత్రమే ఉంటుంది. ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనం చేయాల్సిందల్లా ఏంటంటే మన వాహనాలను అనవసరంగా బయటకు తీయొద్దు. అలాగే ఇంట్లో ఖచ్చితంగా కనీసం ₹5,000-10,000 నగదును పెట్టుకోవాలి. దాంతోపాటు మనకు కావాల్సిన ఆహార సరుకులను ఒక నెలకు సరిపడా, కుదిరితే బియ్యం లాంటి వాటిని ఒక 2 మూటలు ఎక్స్ట్రా వేయించుకోవడానికి ట్రై చేయాలి. ఇవన్నీ కూడా మినిమం సేఫ్టీ. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు మనం జాగ్రత్తగా ఉండడంలో తప్పులేదు కదా. ఒకవేళ మంచి జరిగి ఏమీ జరగకపోతే అందరూ హ్యాపీ. ఒకవేళ అనుకోని పరిస్థితులు దాపరిస్తే మాత్రం మనందరం ధైర్యంగా ఉంటే దేశం ఖచ్చితంగా ధీటుగా ఈ పరిస్థితిని ఎదుర్కోగలుగుతుంది. జై హింద్.